హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే మరో అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే ఎక్కడెక్కడ ఈ వర్షాలు ఉంటాయి ఏంటనేది మనం క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రాయలసీమలోనూ చెదురుమదురుగా వర్షాలు పడతాయి. వచ్చే 24 గంటల్లోనూ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఇక ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో జూలై 31 తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక కొన్ని చోట్ల బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఇక గోదావరి వరద నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇక అత్యవసర సహాయ చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. 1070, అలాగనే 112, అలాగనే ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1800 425 0101 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.